ఒక అప్డేట్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పాదయాత్ర కాసేపట్లోనే ప్రారంభం కానుంది. చెలో అమరావతి పాదయాత్ర సందర్భంగా ముద్రగడ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కిర్లంపూడిలోకి ఎవరిని అనుమతించమని పోలీసులు చెబుతున్నారు. అలాగే మరోవైపు మీడియా పైన కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రతిపాడులో హైవే పైనే మీడియాను నిలిపివేశారు. కిర్లంపూడిలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను నిర్వహిస్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ అప్పారావుతో మాట్లాడదాం. అప్పారావు, ప్రస్తుతం కిర్లంపూడిలో పరిస్థితి ఎలా ఉంది? అంతా కూడా అదుపులోనే ఉన్నట్లుగా భావించవచ్చా? కిర్లంపూడిలో ఇప్పుడు పాల్తోకు 9కి ముద్రగడ పద్మనాభం తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభించాలి వాస్తవానికి. అయితే జిల్లా అంతా పోలీసులు మోహరించారు. కిర్లంపూడికి అష్టదిగ్బంధం చేశారు. పోలీసులంతా ఎవరిని కూడా అక్కడ లోపల ప్రవేశించకుండా చూస్తున్నారు. ఆ కిర్లంపూడిలోనే సుమారు ముద్రగడ ఇంటి ముందు, ఇంటి ఆవరణ బయట ఆ ఊరు 4 ఊర్లోని కలిపి 1000 మంది పోలీసులు అక్కడ ప్రవాసం చేస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడ ఉంది. జిల్లా అంతా 144 సెక్షన్ 30 అమల్లో ఉంది. అంటే గత రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్టులు లేవని పోలీసులు చెప్తున్నప్పటికీ అన్ని చోట్ల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకంటే కోనసీమ చాలా కీలకమైన ప్రాంతం. అక్కడి నుంచి బయలుదేరుతారన్న ఉద్దేశంలోనే పోలీసులు అక్కడ గట్టిగా మోహరించారు. ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీలు, సిఐలు ప్రతి ఊరి ముందు అక్కడ కాపలా కాస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కిర్లంపూడి ఎవరు చేరకుండా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడికక్కడ దిగ్బంధంలో ఉన్నది. కిర్లంపూడి అసలు ఎవరిని రానివ్వట్లేదు. చెక్ పోస్టులు బాగా ఎక్కువ ఉన్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎక్కడికక్కడ పనిచేస్తుంతో జనం రానని జరుగుతున్నారు. అయినా సరే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న దొక్క ఈ జనంలో ఉంది. కిర్లంపూడి చేరుకోవడం ఎప్పుడు ముద్రగడ పాదయాత్ర మొదలెడితే కిర్లంపూడి చేరుకోవడం కలిసి వస్తున్నారు. అయితే ముద్రగడ ఎటు పరిస్థితుల్లో నీకు అడుగు ముందుకైనా హోమ్ మినిస్టర్ అయితే, డీజీపీ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. వాళ్ళు కలిపితేనే నేను కుదురుతాను, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటారని ముద్రగడ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయన వ్యూహం ఏంటన్నది ఇంకా పోలీసులకు అర్థం కావట్లేదు. ఆయన కదులుతారా, అక్కడే ఉండిపోతారా అన్నది వాళ్ళ సందిగ్ధంలో ఉన్నారు. అయితే ముద్రగడ ఏంటంటే ఫ్రీగా నన్ను పాదయాత్ర చేసుకుంటుంటే ఎందుకు అనుమతించరు? అలా పాదయాత్ర చేయడానికి మీరు అనుమతి ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాను. మీరు ఎప్పుడైతే పోలీసులు నా కోసం 6000 మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. అదే మిగిలిన జిల్లాలో కూడా మరో 6000 మంది ఉన్నారు. నా ఒక్కడి కోసం 12,000 మందిని ఇక్కడ బందోబస్తులు పెట్టి ఎందుకు ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా వృధా చేస్తారు? మీరు ఎప్పుడైతే ఈ దిగ్బంధం నుంచి ఇలాంటి విముక్తి చేస్తారో అప్పుడే నేను పాదయాత్ర మొదలవుతానని స్పష్టం చేస్తున్నారు. అప్పారావు, మొత్తానికైతే ఇప్పటి వరకు పాదయాత్రకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ అసలు పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పాదయాత్రకి ఇవ్వనని రాత్రి కూడా హోంమంత్రి విజయవాడలో స్పష్టం చేశారు. డీజీపీ కూడా చెప్పారు ఎట్టి పరిస్థితులని ఆయన అనుమతి కోరినా ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి లేదన్న టైప్లో వాళ్ళు ఉన్నారు. ఆయన అనుమతి కోరనని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అందరూ పాదయాత్ర అలా చేశారు, అలాగే నేనే చేస్తాను, దీనికి అనుమతి ఏంటి అని ఆయన అంటున్నారు. అయితే పాదయాత్రకి జరిగే అవకాశం లేదు. బహుశా దిగ్బంధం అలాగుందో. ఇప్పటివరకు కూడా ఈ ప్రశ్న కూడా అక్కడ వాళ్ళు నిఘా పెట్టారు, లోపలికి వెళ్ళలేదు. అయితే పైనుంచి ఆదేశాలు రావడంతో లైవ్లు తప్ప అక్కడ తీసుకోవడానికి అనుమతిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ బయట ఉంచుతున్నారు, లోపలికి వెళ్ళట్లేదు. చాలా అక్కడ ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. సురేష్, థ్యాంక్ యూ అప్పారావు, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ. అది కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన చావో రేవో పాదయాత్ర రాజకీయ హీట్ను పెంచుతోంది. ముద్రగడ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ప్రతిసారి ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తూ వచ్చింది. దీంతో ఈ దఫా పోరాటంలో ఇటు ముద్రగడ అటు ప్రభుత్వం ఎవరికి వారే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు డీజీపీ సాంబశివరావు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై చావో రేవో తేల్చుకునేందుకు ముద్రగడ రెడీ అయ్యారు. కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహించేందుకు షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కేసుల్లో ఉన్న వారిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. పాదయాత్రలంటూ రోడ్లపైకొస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల వ్యూహాలకు ధీటుగా ముద్రగడ సైతం తన ఇంటి చుట్టూ అత్యాధునిక కెమెరాలు అమర్చారు. ఒకవేళ పాదయాత్రకు వెళ్లకుండా ముద్రగడను గృహ నిర్బంధం చేస్తే తర్వాత ఏం చేస్తారనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. బీసీ కమిషన్ రాష్ట్రం మొత్తం తిరిగి డేటాను సేకరించిందన్నారు మంత్రి నారాయణ.
రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఆ బీసీ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరగటం, డేటా కలెక్ట్ చేయడం అయింది. వాళ్ళు డేటాను అనలైజ్ చేస్తున్నారు. అది అవ్వగానే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇవ్వగానే అసెంబ్లీలో పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల. అలా జరగకుండా ఏదో ఒక జీవో ఇస్తే ఆ జీవో కోర్టుకు పోతే కొట్టేస్తారు. చాలా సిస్టమేటిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని డీజీపీ సాంబశివరావు అన్నారు. కులానికి సంబంధించి జరిగే ఆందోళనల్లో ఆస్తి నష్టం ఇతరత్రా జరుగుతాయన్న ఉద్దేశంతోనే అనుమతి ఇవ్వడం లేదన్నారు. పాదయాత్రపై జిల్లా ఎస్పీ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. అనుమతి లేని కార్యక్రమాలకు వెళితే చట్టపరంగా చర్యలుంటాయని డీజీపీ స్పష్టం చేశారు. ఈ క్యాస్ట్ రిలేటెడ్ యాజిటేషన్స్లో గతంలో జరిగినటువంటి ఈ ప్రొసెషన్స్ అన్నీ చూసుకుంటే 1993లో కానివ్వండి, అదేవిధంగా గత సంవత్సరం జనవరి 31వ తారీఖు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాపర్టీ నష్టం జరగడం మీకు అందరికీ తెలుసు. ఒకవేళ పర్మిషన్ అడిగి ఉన్నట్టయితే సుప్రీంకోర్టు క్లియర్గా ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అయినటువంటి ప్రతి కేసుల్లో కూడా 2009వ సంవత్సరంలో చాలా స్పష్టంగా దేశం మొత్తానికి ఆనరబుల్ సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ గైడ్లైన్స్. ఏమనిచ్చారు గైడ్లైన్స్? ఇలాంటి పాదయాత్రలు కానీ ర్యాలీస్ కానీ ఏమన్నా చేద్దాము అని అనుకున్నప్పుడు కన్సర్న్ ఆఫీసర్ ఎస్పీ, ఒక జిల్లా అయితే మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ అయితే స్టేట్ ఆఫీసర్ వారి దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి, బాధ్యత వహించాలి ఏదైనా నష్టమైతే. ముద్రగడ పాదయాత్ర చేసి తీర్తానంటుంటే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటున్నారు. ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.